వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ అలా ముగ్గు కొంచెం పెట్టుకున్నానండి. ఆ తర్వాత పూజ జాజి పూలు తెచ్చుకున్నాను కదా, చెప్పాను కదండి నిన్న. ఆ జాజి పూలు ఇంకా ఉన్నాయి, రేపటికి కూడా ఉంటాయండి. ఇది మందార పూలు అవి అలా డెకరేషన్ చేసి కాసేపు పూజ చేసుకున్నాను. ఆ తర్వాత ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ పప్పాయాలండి తింది. సరే లంచ్ కోసం కందిపప్పు, దాంట్లో చుక్కకూర యాడ్ చేసి కుక్కర్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, చుక్కకూర, కందిపప్పు కలిపి కుక్కర్ మూత పెట్టేశానండి. మూత పెట్టేసి ఒక పక్కన బియ్యం కూడా కడిగేసి పెట్టుకున్నాను స్టవ్ మీద. దీంట్లో చుక్కకూర చాలా పేస్ట్ లాగా అయిపోయి బాగుంటుంది, చింతపండు కూడా వేయక్కర్లేదని చెప్పి ఈరోజు చుక్కకూర తీసుకున్నాను అనమాట. నాకు పాలకూర పప్పు కన్నా చుక్కకూర పప్పు ఇష్టం అండి. అది తినొచ్చు కానీ పాలకూర అప్పుడప్పుడు తీసుకుని అదైతేనేమో చపాతీ పిండిలో కలుపుకుంటాను. చుక్కకూర పప్పులో వేసుకున్నాను. ఇలా పప్పులో పెట్టేసి కుక్కర్ మూత పెట్టి సిమ్లో పెడితే ఒక విజిల్కే ఉడికిపోతుంది. ఆ తర్వాత బియ్యం కూడా కడిగేసేసి పక్కన స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇక 2 అయ్యేసరికి సరే లంచ్ చేయొచ్చులే అని చెప్పి ఎర్లీగా చేస్తున్నాను అనమాట. బ్రేక్ఫాస్ట్ ఓన్లీ ఫ్రూట్స్తోనే ముగించాను కదా, అందుకోసం ఎర్లీగా 12:30కి అలా తినేసేద్దాంలే అని చెప్పి ఎర్లీగా చేస్తున్నాను అనమాట. అది ఈ రకంగా పప్పు విజిల్ వచ్చిన తర్వాత తాలింపు కోసం గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసేసి తాలింపు పెట్టేశాను అనమాట. తాలింపు ఈ కొబ్బరి నూనె వాడటం మొదలుపెట్టిన తర్వాత అండి బాగానే ఉంటుందండి, ఏమనిపించట్లేదు. కొంతమంది వాసన తేడా ఉండదు అది ఇది అంటారు, కానీ న్యాచురల్గా బాగానే ఉంది, తినొచ్చండి, తినగలం అన్నమాట. అది ఈ రకంగా ఇలాగా పప్పు తాలింపు పెట్టేశాను. ఈలోగా అన్నం కూడా అయిపోయిందనమాట. నేను సమ్మర్లో ఎప్పుడో కొంచెం సగ్గుబియ్యం ఒక్కరోజు ఒక కప్పు పెట్టాను. అవి అసలు అలాగే డబ్బాలో ఉండేవి, మర్చిపోయానండి నేను కూడా. సరే ఈరోజు అవి బాగా వేయించుకున్నామని చెప్పి గుర్తుకొచ్చి తీసానమాట. తీసి పప్పు తాలింపు అది అయిపోయిన తర్వాత బాండీ పెట్టి దాంట్లో కొంచెం సగ్గుబియ్యం వడియాలు వేయించుకున్నాను. అది సగ్గుబియ్యం వడియాలు బాగుంటాయండి, కాకపోతే నూనె ఎక్కువగా తీస్తాయి. కానీ ఈ వడియాల కన్నా సగ్గుబియ్యం బాగుంటాయి. నాకు నూనె ఎక్కువ తీస్తాయి, తినకూడదు అంటారు కదా. ఈ వడియాల కల్లా మామూలు సన్ఫ్లవరే వాడుతున్నానులేండి, ఒక ప్యాకెట్ తెచ్చి ఉంచుకుంటాను. కాకపోతే దాంతో వేయించుకోవచ్చు, కానీ ఇక వడియాల కల్లా అలాగా వీటితోనే వేయిస్తున్నాను. పప్పు కూడా అయిపోయిందండి చేయటం. అది వాసన మాత్రం వెల్లుల్లిపాయ, కరివేపాకు వేయటం వలన చాలా బాగా వస్తుంది వాసన. నేను పప్పు మరీ పలసగా చేసుకోనండి, కొంచెం దగ్గరికి చేసుకుంటాను. అది పలసగా చేయటం అలవాటు ఉండదు, నాకు నచ్చదు. ఇక ఇది కొంతమంది ఏమో బాగా పలసగా చేసుకుంటారు, మా అమ్మాయిలు పలసగానే చేసుకుంటారండి. నాకెందుకు ఇలాగుంటేనే ఇష్టం, మా అమ్మ ఇలాగే చేసేదండి మాకు. అది ఇక బాండీ పెట్టుకున్నానండి. ఈ బాండీ మారిచ్చేస్తాలండి, ఎప్పుడో 40 సంవత్సరాలతో ఉంది ఇది. అది బాండీ మార్చి కొత్తటాను, మరి స్టవ్ మీద పెట్టిన వీడియోలు తీయటం కదా బాగోట్లేదు, అది అనిపించింది. ఈ వడియాలు ఇలాగా వేయిస్తున్నాను అనమాట. వేయించేసి లంచ్ కూడా ఈరోజు ఎర్లీగానే పూజ చేశానండి. మేము చిన్నప్పుడు మా అమ్మ మంగళగిరి అది వెళ్ళినప్పుడు ఒకసారి విత్తనాలన్నీ కొనుక్కొచ్చామండి, పాలకూర, చుక్కకూర. అది వరకు ఇది తోటకూరను గోంగూరేనమాట. సరే విత్తనాల షాపు మా అమ్మల బంధువులు ఎవరో పెడితే మంగళగిరి ఏదో పని మీద వెళ్ళి వస్తా అక్కడ అయితే ఆయన ఆకుకూర విత్తనాలమ్మ తీసుకెళ్ళని చెప్పి మేనమామ అవుతారులేండి ఆమెకి ఇచ్చారు. అప్పుడు మడుల్లాగా పోసి అసలు చక్కగా వేస్తేనండి చుక్కకూర, పాలకూర అదేనండి ఫస్ట్ టైం మేము మడుల్లాగా వేయటం. వేస్తే చక్కగా వచ్చినాయండి, టేస్ట్ చూస్తున్నాను అనమాట. ఇది వడియం ఎలాగుందా అని చాలా బాగా అనిపించిందండి నాకు. మడుల్లాగా పెట్టి చక్కగా లైన్ చుక్కకూర, పాలకూర, ఇంకేయో ఇచ్చారు ఆయన, బచ్చల కూరలు ఇలాంటివి ఏయో రకాలు ఇచ్చారండి. అవన్నీ మడుల్లాగా చేసి పెట్టామన్నమాట. ఇప్పుడు అనిపించింది ఎర్లీ మార్నింగ్ బయట బాల్కనీలో కూర్చుంటే
అసలు అవన్నీ ఏం తెలీదు. ఇప్పుడు పిల్లలకి ఏంటో అన్నీ అనిపించిందనమాట. మేము అవన్నీ చూసాం. గేదెలు ఎలాగా ఏంటి చేయటం, పాలు తీయటం దగ్గర నుంచి మొత్తం చూసాం చిన్నప్పుడు. ఇప్పుడు పిల్లలు అసలు ఏమీ లేదు, యూట్యూబ్లో చూసుకోవటమేనా అన్నట్టుంది అనిపించిందనమాట. అది ఈ పప్పు, ఆ కూర, వడియాలు, మునగాకు పొడి చేశాను కదండి, మునగాకు పొడి కొంచెం వేసుకొని నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకుంటానండి ఎదురుగుంటే మాత్రం ఇష్టం. అది ఈ రకంగా ఇవాళ లంచ్ కూడా పూర్తి చేసి అప్పుడు మీకు వీడియో పెడుతున్నాను అనమాట, రికార్డింగ్ చేసి. అది పెరుగు ఉంది, ఇక సరే చాలేమ్మ ఇక ఒక్కదాన్నే కదా ఉందని చెప్పి ఈ రకంగా లంచ్ పూర్తి చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న ఒక స్వీట్ది పెట్టానండి, అది పేరేమంటారో మీలో ఎవరికి తెలియదా అండి? కామెంట్ చేయలేదు. నేను ఎప్పుడో చూశాను కానీ దాని పేరు అసలు గుర్తు కూడా లేదండి. సరే ఈజీగా ఉంటుందిలే చేసి చూద్దామని చెప్పి వస్తుందా రాదా అని చేశాను. చాలా టేస్టీగా ఉందంట, మా వన్నీ వంశీ అన్నారు. అది మీకు పేరు తెలిస్తే కామెంట్ చేస్తారనుకున్నాను, చేయలేదు ఎవరు. ఓకే, బై అండి. మరి ఒక వీడియోతో కలుస్తాను.